ప్రపంచంలో ఎందరో మహానుభావులు, మహాపురుషులు, సాధు పొంగవులు అనబడిన వారు, సకల శాస్త్ర కోవిదులు, రకరకాల రంగాలలో నైపుణ్యం కలిగిన వారు జన్మించారు, మరణించారు. చాలామంది ప్రవక్తలు అనబడిన వారు వచ్చారు, మేధావులు వచ్చారు, పుట్టారు, గిట్టారు. కానీ ఒకే ఒక వ్యక్తి యొక్క జననం సకల జాతులకి శుభవార్త అని ప్రకటించబడింది. ఆ ఒక్క వ్యక్తి ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు, మనమందరం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అనేకులు పుట్టారు, గిట్టారు, కానీ వారు మరలా ఎక్కడా కనబడినట్లుగా చరిత్ర పుటల్లో కనబడలే. ఆ మధ్య ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఆయన చనిపోయాడు. ఒక మహానుభావుడు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులతో సహా ప్రతి ఒక్కరూ ఆయన పాదాలకు నమస్కారం చేసిన వారే. కానీ ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన శిష్యుల్లో కొందరు ఒక ప్రచారం చేశారు, మా గురువు గారు తిరిగి లేస్తాడు అని. ఆ వార్త నేను విని ప్రతిరోజు న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడైనా ఆయన లేచాడా 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 అని ఎదురు చూస్తున్నాను. 10 రోజులైంది, 12 రోజులైంది, 15 రోజులైంది. ఆయన లేచింది లేదు, నిలబడింది లేదు. మరణించిన వాడు అలాగే మృతుడైపోయి మృతుల లోకంలోకి దిగిపోయాడు. ప్రియమైన వారలారా, ఎందుకు నీ మాటలు చెప్తున్నానంటే, మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనే జ్ఞానం ఆయన ఆరాధించే ఆరాధకులకు లేకపోతే, ఆయనను ఆరాధించే మనకు లేకపోతే, మనము లోకంలో సంచరించినప్పుడు అన్యజనుల ఎదుట సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు మన జీవితంలో తలెత్తుతాయి. కనుక నేను ఏ సంఘానికి వెళ్ళినా, ఏ క్రిస్మస్ ఆరాధనకి గత వారం రోజులుగా తిరుగుతున్నా, నా ఆశ, నా గుండెల్లో ఉన్న ఆకాంక్ష ఒకటే, మీరు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనే ఒక విషయంలో మనకొక నిశ్చితమైన ఖచ్చితమైన అభిప్రాయం ఉండి తీరాలి. అప్పుడే ఎవరి దగ్గరైనా మనం నిలబడి తలెత్తుకొని మేము ఆరాధించే దేవుడు సకల జాతులకి దేవుడు అని చెప్పగలుగుతాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని గణపరుచుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు సకల జాతులకి దేవుడని చెప్పగలిగే క్రైస్తవ్యం మనం చేయాలి. అలాంటి క్రీస్తు మార్గంలో మనం నడవగలగాలి. అంతేగాని నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి ఒక అన్యజనుని ఎదుట తల దించుకోవాల్సిన పరిస్థితి ఏ క్రైస్తవుడికైనా ఉంది అంటే అతని గుండెల్లో యేసు ఇంకా స్థిరపరచబడలేదు. ఈ రోజున ఆయన పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఎన్నో సంవత్సరాలు నేను వచ్చిన దగ్గర నుంచి పాటలు పాడుతూనే ఉన్నారు. చాలా పాటలు పాడారు. చాలా సంతోషం. మరి పుట్టిన క్రీస్తు మన హృదయంలో స్థిరపడ్డాడా లేదా అనే దాన్ని ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన కొన్ని మాటలు మీకు చెప్పాలంటే, దేవదూతలు ఎవరు పుట్టినప్పుడు కూడా దేవదూతలు కూడి ఆడి నాట్యమాడి పరవశించిన సందర్భం లేదు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకలో మాత్రమే దేవదూతల సర్వ సైన్య సమూహం ఆయన పుట్టుకను గూర్చి ప్రకటిస్తూ సంతోష గానాలు చేసినట్లుగా మీకు చదివించబడిన వాక్య భాగంలో ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు ఎవరి పుట్టుక సమయంలో నాట్యమాడారు అని అంటే నజరేయుడైన యేసుక్రీస్తు పుట్టుక సమయంలో మాత్రమే. మరొక మాట నేను చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనబడితే ఆ నక్షత్రాన్ని గమనించిన తూర్పు దేశపు జ్ఞానులు, సంవత్సరాల క్రితం సకల శాస్త్రాలు చదివిన వారు, వేదాంగాలు నేర్చుకున్నవారు, ఖగోళ శాస్త్రంలో న్యాచురల్ సైన్సెస్లో ప్రావీణ్యత కలిగిన వారు, ఆ జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఆ నక్షత్రం కదులుతూ ఉంటే ఆ నక్షత్రం నడిచిన మార్గంలో వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉన్నారు. నక్షత్రం ఆగినప్పుడు ఆగారు, నక్షత్రము సాగుతున్నప్పుడు సాగిపోయారు.
కొండలు ఎక్కారు, లోయల్లో దిగారు, నదులు దాటారు, అరణ్యాలు దాటారు. నక్షత్రం ఎక్కడ ఆగుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ నక్షత్రం ఒక చోట ఆగటం గమనించిన ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులు, సకల శాస్త్రాలు నేర్చుకున్నవారు, ఈ రోజున మేము విద్య నేర్చుకున్నాం, మేము విద్యలో ప్రవీణులమని చెప్పుకునే వారి కంటే ఆ దినాలలో 2000 సంవత్సరాల క్రితం జ్ఞానం కలిగిన ఆ వ్యక్తులు, మహా ఉన్నతమైన స్థితిని కలిగిన వ్యక్తులు, రాజులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఆ జ్ఞానులు తమ దేశాన్ని విడిచారు, నడిచారు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఒక చోట నక్షత్రం ఆగి ఉంటే అక్కడ కింద చూసినప్పుడు ఒక చిన్న బాలుడు వారికి తారసపడ్డారు. ఆ బాలుడి పాదాల చెంత వారు సాష్టాంగ నమస్కారం చేసి ఆనందంతో గంతులు వేశారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక ద్వారా దేవదూతలు ఆయన పుట్టుకను గూర్చి ప్రకటిస్తూ ఆనంద గానాలు చేశారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకను ఎరిగిన పండితులు, ఎరిగిన జ్ఞానులు, ఏ ఒక్కరికి ఆ సంగతి తెలియకపోవచ్చు, కానీ ఆ జ్ఞానులకు మాత్రం తెలుసు యాకోబులో నుంచి నక్షత్రం ఉదయిస్తుందని. లోకాన్ని రక్షించబోయేవాడు లోక పాపముల నిమిత్తమై శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించగలిగిన వాడు, లోక పాపముల నిమిత్తమై మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేవగలిగిన వాడు, హెబ్రీ 1:1-2-3 వాక్యాలు రాయబడినట్టుగా తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయగలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, పాపం నుంచి మానవుణ్ణి పవిత్రపరచగలిగిన వాడు ఒకడు పుడతాడన్న సంగతిని యూదా దేశస్థులు తెలుసుకోలేకపోయారు. యూదా మతానికి చెందిన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకే కలవరపడ్డారు. ఎక్కడో ఉన్న జ్ఞానులు యూదు మతానికి చెందిన వారు కాదు. వారు మతం ఏంటో, వారి జాతి ఏంటో, వారి కులం ఏంటో కొన్ని 1000 సంవత్సరాల క్రితం విద్య నేర్చుకున్న ఆ జ్ఞానులు యాకోబులో నుంచి ఉదయిస్తానన్న నక్షత్రం ఉదయించిందని గుర్తించి ఆకాశంలో పుట్టిన ఒక నక్షత్రం చూపిన మార్గంలో పయనించి ఆ బాలుడైన యేసు పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేస్తే అక్కడ ఉన్న ఎవరైనా వారిని అడిగితే వారు చెప్పే ఒక మాట ఏంటో తెలుసండి, ఇతడు చిన్న బాలుడు కాదు, లోకాన్ని, మానవ సమాజాన్ని పాపము నుంచి విడిపించి నిత్య నరకానికి వెళుతున్న మానవుడిని, పాపము ద్వారా నిత్య నరకానికి, యమలోకానికి వెళుతున్న మానవాడిని ఆయన తన రక్తంతో, ఈ బాలుడు తన రక్తంతో కడిగి శుద్ధి చేసి నిత్య రాజ్యానికి లేదా పరలోకానికి వారసుడిగా చేయడానికి పుట్టిన ఈ బాలుడు గనక, ఈ సంగతి సకల శాస్త్రాలు శోధించిన మాకు తెలుసు గనక ఈ బాలుడి చెంత మేము సాష్టాంగ నమస్కారం చేస్తున్నామని ఆ జ్ఞానులు ఆ రోజు చెప్పారు. ఈ రోజు కూడా చరిత్ర మనకు చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మహాజ్ఞానుల చేత ఆరాధించబడిన వాడు. ఈ రోజున ఇంగిత జ్ఞానం లేని మనుషులు, ఈ రోజున సరిగా చదువు కూడా రాని మనుషులు, ఈ రోజున ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం త్రాగాలో, ఏం త్రాగకూడదు, ఎవరితో మనం సహజీవనం చేయాలో, ఎవరితో సహజీవనం చేయకూడదు అనే జ్ఞానం కూడా లేని మనుషులు యేసు కులదేవుడు అంటాం శోచనీయం, బాధాకరం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదూతల చేత ఆరాధించబడ్డాడు, జ్ఞానుల చేత ఆరాధించబడ్డాడు. ఆ తరువాత పామరులు, ఏ చదువు రాని గొల్లల చేత ఆరాధించబడ్డాడు. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు నమ్మిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో మనకి స్పష్టంగా తెలిస్తేనే ఎక్కడైనా ధైర్యంగా యేసుక్రీస్తు సకల జాతులకి దేవుడని సాక్ష్యం చెప్పగలుగుతాం. యేసుక్రీస్తు పుట్టుక నరుడనబడిన ప్రతి ఒక్కడికి కూడా శుభవార్తే. ఎందుకు అని ఒక ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు త్రిత్వ దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించి పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఏదెను అనే ఒక తోటలో భార్యాభర్తలు ఇద్దరిని పెట్టి చక్కగా ఉండండి, మీతో నేను స్నేహం చేస్తాను, సహవాసం కలిగి జీవిస్తానని దేవుడికి వారికి ఆజ్ఞాపించి అనేక విషయాలు వారితో మాట్లాడి, ఒక్క పని మాత్రం చేయొద్దు, మీరు అన్ని పనులు చేసుకోండి అని చెప్పాడు. కానీ దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడో ఆ పనిని మాత్రమే మొదటి దంపతులు చేశారు.
ఏమి తినవద్దన్నారో దానిని మొదటి దంపతులు తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, అవిధేయులయ్యారు. పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఆనందమయమైన ఆ యొక్క ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని పాపానికి పురుగొల్పింది ఎవరు అంటే సాతాను లేదా అపవాది. వాడి పని ఏమిటనంటే మానవ జీవితాలను పాడు చేయడమే అతని యొక్క పని. కుటుంబాలలో కల్లోలాలు సృష్టించడమే వాడి పని. యవనస్తుల జీవితాలను విచ్చలవిడిగా తయారు చేయడమే సాతాను యొక్క పని. వాడిని బైబిల్ చెప్తున్న మాట అంటే యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవతట మానవుడి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేస్తుందంట. ఆ గుడ్డితనాన్ని కలగజేసినప్పుడు తాను ఎక్కడ నిలుచున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఏం తింటున్నాడో అర్థం కాదు, ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. యుగ సంబంధమైన దేవత మానవుడి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసే ఆ దేవత ఎవరు అంటే సాతాను లేదా అపవాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి యొక్క చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. వాడికి మరణం లేదు. ఒక రోజున దేవుడు మండుచున్న అగాధంలో వేసి పర్మనెంట్గా వాడికి శాశ్వతమైన ముగింపు ఇచ్చేదాకా వాడికి మరణం లేదు. ఈ లోపల అనేక కుటుంబాలను, అనేక మంది జీవితాలను పాడు చేయడమే వాడి పని. దేవుడు సృష్టించిన మొదటి కుటుంబాన్ని ప్రేరేపించి వారిని పురుగొల్పి దేవుడితో సమానం అవుతారు మీరు అని వారికి రకరకాల మాటలు చెప్పి వారిని మోసపుచ్చాడు. ఆ స్త్రీ మోసపోయింది, తన పురుషుడికి ఆ పండులో భాగం ఇచ్చింది. టోటల్గా కుటుంబమే పతనమైన పరిస్థితికి ఏర్పడింది. వారికి పుట్టిన మొదటి కుమారుడు నరహంతకుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల సంతానం మొదటి కుమారుడు నరహంతకుడయ్యాడు. ఆ తర్వాత రకరకాల కార్యాలు, దుర్మార్గపు కార్యాలు చేసే సంతానానికి వారు పితరులైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంతానంలో నుంచే కొంతమంది విధేయులు వచ్చారు. కానీ ఏ విధంగానైనా తాను సృష్టించిన మానవుణ్ణి తనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తాను మానవుడిని సృష్టించిన ఉద్దేశం ఏంటంటే మానవుడు తనతో సహవాసంగా ఉండాలని ఆయన ఆశ. కానీ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2-3 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే పాపమట మానవుణ్ణి దేవునికి దూరం చేస్తుందట. ఆ పాపం వల్ల దేవునికి దూరమైన మొదటి మానవ దంపతుల ద్వారా పుట్టిన సంతానంలో భాగమే మనం. ఈ రోజున మనము ఎవరమంటే తల్లి గర్భంలో ఉండగానే మనం పాపులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడి యొక్క పాపానికి పరిహారంగా దేవుడు అనేక మార్గాలు చూపించాడు. గొర్రెలు చూపించాడు, మేకలు చూపించాడు, పశువులు చూపించాడు. వాటిని వధించండి, మీ పాపాన్ని కడిగి శుద్ధి చేసుకోండి అని చెప్పాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 7, 8, 9 వాక్యాలు చూస్తే పాప పరిహారార్థమై అర్పించే బలులలో కూడా మానవుడి యొక్క మోసకరమైన ప్రవృత్తి కనబడతా ఉంది. మానవుడికి దేవుడు శ్రేష్టమైన బలుల్ని నాకు అర్పించమంటే మానవుడు దేవుడికి అర్పించే బలుల విషయంలో కూడా కుంటి వాటిని, గుడ్డి వాటిని, మూగ వాటిని, అపవిత్రమైన వాటిని, దేవుడు కోరుకున్న వాటిని కాకుండా దేవునికి విరోధమైన బలులు అర్పించడం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలు దేవుడు వేచి చూశాడు, తరచి చూశాడు, ఆలోచించి చూశాడు. కానీ మానవుడి పాపానికి శుద్ధీకరణ పర్మనెంట్గా మానవుడు పొందలేకపోతున్నాడు. దేవుడు అర్పించమన్న బలుల్లో కూడా మోసం. టోటల్గా మానవ జీవితమే మోసకరమైపోయింది. కానీ దేవుడు మానవుడిని చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? చాలా అందమైన వాడిగా దేవుడు చూశాడు. తన పోలికగా మానవుడిని దేవుడు చూశాడు. తాను సృష్టించిన సృష్టి అంతటికి కూడా అధిపతిగా దేవుడు మానవుడిని నియమించాడు. అలాంటి మానవుడు, అధికారం కలిగి ఉండాల్సిన మానవుడు, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి సమస్తాన్ని లోబరుచుకోవలసిన మానవుడు పాపము ద్వారా ఆధిపత్యాన్ని, అధికారాన్ని కోల్పోయి ఈ రోజున ఒక శాప భయముతో, మరణ భయముతో, పాప భయముతో బతుకుతూ ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో రాసిన మాట ఏంటంటే పాపపు దాసత్వంలో మనిషి ఉన్నాడు, మరణ భయములో మనిషి ఉన్నాడు. ఈ రోజున పుట్టిన ప్రతి బిడ్డ అతడు ఎదుగుతున్న కొలది పాపపు దాసత్వంలోనే ఉంటున్నాడు. అలాగనే పుట్టిన ప్రతి బిడ్డ
ఎదిగే కొలది ప్రతి మనిషి కూడా మరణ భయం, ఎప్పుడు మరణం వస్తుందో, ఏమొస్తుందో, ఏమవుతామో మరణ భయం, పాపపు దాసత్వం, మరణ భయముతో పాపం వల్ల మనిషి ఈ రోజున జీవిస్తున్న పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించిన దేవుడు బాధపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడేమో తప్పిపోయాడు. వాడు అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు, వాడు మోసాలు చేశాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. కానీ వేదన చెందింది ఎవరో తెలుసండి? తండ్రి. వేదన చెందింది తండ్రి. ఈ రోజున మన బిడ్డలు ఎవరైనా తప్పిపోతే బాధపడేది ఎవరో తెలుసా? తల్లిదండ్రులమే. ఆ రోజున మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన పితరుడైన ఆదాము అవ్వలు తప్పిపోయినందుకు, వారి సంతానమైన మనం తప్పిపోతున్నందుకు వేదన చెందాడు, చింతించాడు, బాధపడ్డాడు. ఇక మానవ పాప పరిహారానికి, మానవుడి యొక్క పాపం పరిహరించబడటానికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ శాశ్వత పరిష్కారమే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద పుట్టుక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పర్మనెంట్ సొల్యూషనే యేసుక్రీస్తు యొక్క జననం. దీన్ని స్వీకరించిన మీరు, నేను ధన్యులం. దీన్ని స్వీకరించిన వారికి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకోలేని వారికి మనము సాక్షులుగా బ్రతకగలగాలి. ఎప్పుడు బ్రతకగలుగుతామంటే మన ద్వారా దేవుడి నామం అవమానపరచకుండా, మన ద్వారా దేవుడి నామం ఘనపరచబడతా ఉంటే, మనల్ని చూసిన వారు క్రీస్తును చూడగలిగినట్లుగా మనం బ్రతికితే అన్ని జనుల మధ్య లోకమందు మనం జ్యోతుల వలె ప్రకాశించగలుగుతాం. ఈ కార్యం మన జీవితంలో జరగాలంటే యేసు ఎవరో మనకు తెలియాలి. యేసు కులం తక్కువ దేవుడు కాదని మనకు తెలియాలి. యేసు ఒక జాతి దేవుడు కాదని మనకు తెలియాలి. యేసు పుట్టుక మన కొరకు పండగ కాదు, ఇది సకల జాతులకి పండగ. సకల జాతులకి పండగ. కారణం, ప్రతి ఒక్కడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాడు. రోమా 3:23లో రాయబడిన మాట. దేవుడు అనుగ్రహించు మహిమ అంటే దేవుడిచ్చిన సమాధానం కోల్పోయాడు. శాశ్వత కాలం జీవించాల్సిన మానవుడి మీదకి మరణం అనే కత్తి వచ్చింది. నిత్య జీవాన్ని కోల్పోయాడు మానవుడు. సమాధానం కోల్పోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. రకరకాల మానవుడికి దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతి దేవునితో సహవాసాన్ని కూడా కోల్పోయాడు. అందుకే యెషయా గ్రంథం 1:15-16లో అంటాడు, మీరు చేతులెత్తినప్పుడల్లా మీ చేతులంతా రక్తంతో నింపబడి ఉన్నాయి. ఆ రక్తం అపవిత్రమైన కార్యాలు చేయటం ద్వారా మీ రక్తమంతా మీ చేతులంతా పాపపు రక్తంతో మునిగిపోయి ఉన్నాయి. కనుక మీరు చేతులెత్తి ప్రార్థన చేసినా నేను పొరపాటును కూడా మిమ్మల్ని చూడను, నా కన్నులు నేను మూసుకుంటాను అంటున్నాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తే కన్నులు మూసుకునే దౌర్భాగ్య స్థితికి దేవుణ్ణి మానవుడు నెట్టాడు. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడంటే భూమిని చేశాడు అందంగా, ప్రకృతిని అంతా సమకూర్చాడు అందంగా. ఒక మానవుడు ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆ మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక భార్యను కూడా ఆయనకు తోడు తయారు చేస్తే, ఆ మానవుడు దేవుడి యొక్క గుండెల మీద కొద్ది దేవుడికి దూరం అయిపోయాడు. ఆ మానవుడి సంతానం మనం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మానవుణ్ణి పాపం నుంచి విడిపించుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక చోట వాకింగ్ చేస్తూ ఉంటే ఒక అతను అంటాడు, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసు ప్రభు దేవుడైతే అంతకు ముందున్న మా దేవుళ్ళు, మా దేవతలందరూ ఎవరు అని అడిగాడు నన్ను. ఒక్క క్షణం నేను కంగు తిన్నాను. యేసుక్రీస్తు వయసు వాడి దృష్టిలో 2000 సంవత్సరాలే అయింది. 2000 సంవత్సరాల క్రితం యేసు లేడని అతని యొక్క భావన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతి కూడా క్రైస్తవులకు ఒక క్లారిటీ అవసరం. యేసుక్రీస్తు 2021 సంవత్సరాల నాటి దేవుడు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వాక్యాలు రాయబడిన మాట, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు అరుదించెను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వములో ఈ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు.
యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, మనము వెళ్ళి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేద్దాం అన్నాడు. ఆ మనములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసా? ఇటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు యేసుక్రీస్తు కొనసాగుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తుని మరణం బంధించి ఉంచలేకపోయింది. మరణపు ముళ్ళును విరిచిన వాడు మరణాన్ని జయించి తిరిగి లేచి ఈ రోజును కూడా హెబ్రీ 1:1-2-3 వాక్యాల్లో మహామహుని కుడిపార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిన్న నేడు లేదా 2000 సంవత్సరాల క్రితం దేవుడు కాదు. ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జీవించే దేవుడు, యుగ యుగములు జీవించుచున్న దేవుడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకనంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. మానవ పాపానికి శాశ్వత పరిష్కారం అనుగ్రహించాలనే ఆశతో ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. ఒక్క అవగాహన క్రైస్తవులుగా మన జీవితంలో ఉండాల్సింది ఒకే ఒక అవగాహన ఏమిటంటే, యేసుక్రీస్తు సకల జాతులకి దేవుడు నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తుని సకల జాతులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆరాధించారు. నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రతి ఒక్కడి భారాన్ని తొలగించడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నాడు, ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. జబూలూను నప్తాలి ప్రాంత ప్రజలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యంలో భయంకరమైన జీవితాన్ని జీవించే ప్రజలు, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వాళ్ళు. జబూలూను నప్తాలి సముద్ర తీర ప్రాంతాల ప్రజలు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డవారు. అల్లంత దూరాన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వెలుగు వస్తుండగా, ఆ వెలుగు అయిన యేసుక్రీస్తు జబూలూను నప్తాలి ప్రాంతాలను దర్శించగా ఆ వెలుగు వారి జీవితాల మీద ప్రకాశించింది. జబూలూను నప్తాలి ప్రాంత ప్రజలందరూ యేసుక్రీస్తు యొక్క వెలుగుతో నింపబడి ఆయనకు సాక్షులుగా మారారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వెలుగైన దేవుడు. ఆయన ఎవరి మీద ప్రకాశిస్తే వారి జీవితంలో వెలుగు కలుగుతుంది, వారు వెలుగుకు సాక్షులుగా బతుకుతారు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, చీకటికి వెలుగుకి సహవాసం కుదరదు. ఆయన వెలుగైన ప్రకారం మనము కూడా ఆ వెలుగులో నడిచిన ఎడల యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాము. వెలుగైన యేసుక్రీస్తుతో నడవాలంటే, వెలుగైన యేసుక్రీస్తు నీకు నాకు నిజంగా దేవుడు అని ధైర్యంగా చెప్పగలగాలంటే, ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనం కూడా వెలుగులో నడిచేవారమై ఉండాలి. వెలుగుకి చీకటికి సంబంధం లేదు, యేసుక్రీస్తుకి పాపానికి సంబంధం కుదరదు. ఒక ఆమె పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువునే ఛాలెంజ్ చేసింది. ఆమె, మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఉంది. మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అడిగింది యేసు ప్రభువునే. మేము కొండ మీద ఆరాధన చేస్తాం, మీరు ఇక్కడ ఆరాధన చేస్తారు. మేము మెట్లెక్కి ఆయాసపడి ఆరాధన చేస్తాం, మీరు ఏ ఆయాసం ప్రయాసం లేకుండా ఎక్కడ మోకాళ్ళు వేసి అక్కడ పరిశుద్ధుడా 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 అంటారు. మేము గొప్పవాళ్ళమా, మీరు గొప్పవాళ్ళ? మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని ఒక స్త్రీ యేసు ప్రభువుని సవాలు చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు చాలా భక్తి కలదానిగా ఉన్నావు, నీ ఆకారం చూస్తే కూడా ఇప్పుడే పూజా పునస్కారాలు చేసుకొని వచ్చిన వ్యక్తిలా కనపడుతున్నావు, చాలా సంతోషంగా ఉంది నేను చూస్తే. నాకెందుకో ఎప్పటికీ నీకు దాహం కాకుండా ఏదో నరకంలోకి వెళ్ళి దాహం 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 అని కేకేస్తుంటే నీటి చుక్క ఇచ్చేవాడు కూడా ఉండడు. ఆ పరిస్థితి నీకు రాకుండా నీకు జీవజలం ఇవ్వాలని నాకు ఆశగా ఉంది. నీ యొక్క హృదయంలో నుంచి జీవజల ఊట ప్రవహింపజేయాలని నాకు ఆశగా ఉంది. ఒకసారి మీ ఆయన తీసుకొస్తావా అని అడిగాడు. నాకు భర్త లేడు, పెనిమిటి లేడనింది. నిజమే, నువ్వు చెప్పిన మాట కరెక్టే. 5 కుటుంబాలు పాడు చేసావు, 6వ కుటుంబాన్ని పాడు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. మొత్తం మీద అతని భార్య పాపం మరి ఎవరికి ప్రార్థన చేసిందో తెలియదు, కానీ
మొత్తం మీద ఆ కుటుంబం ఇంకా కూలకుండా ఉంది. 5 కుటుంబాలు పాడు చేసావు, నువ్వు సామాన్యురాలు కాదన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెను సంధించిన యేసుక్రీస్తు, ఆమె యొక్క పాపాన్ని ఒప్పింపజేసిన యేసుక్రీస్తు ఆమెను వెలిగించాడు. ఆమె వెలిగింది సమరయ గ్రామంలో అనేకులను వెలిగించింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చాడు. పాపాన్ని పరిహరించడానికి గొర్రె పిల్లగా దిగి వచ్చి మానవ పాపమంతా యోహాను 1:36-37 రాయబడినట్లుగా మానవ పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మానవ పాపమంతా తన మీద వేసుకొని పిలాతు ఎదుట గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. మానవ పాపాన్ని తన మీద వేసుకొని కొరడా దెబ్బలు కొడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, అపహాస్యం చేస్తున్నా, పిడిగుద్దులు కొడుతున్నా, ఆఖరికి సిలువ వేస్తున్నప్పటికీ కూడా ఆయన వెంబడించిన వారు దూరంగా ఉన్నారు, కానీ ఆయన మాత్రం నోరు మెదపలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మాట్లాడాల్సిన కొన్ని మాటలు మాత్రమే మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ తన పాపాన్ని అంగీకరించింది. తనను వెలిగించిన యేసుక్రీస్తుని గురించి గ్రామం అంతా పరిచయం చేసింది. ఆమె ద్వారా అనేక మంది వెలిగించబడ్డట్టుగా మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడగలుగుతాం. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 76-79 వాక్యాలు తెలుగులో అన్నీ కలిపి ఉంటాయి, ఇంగ్లీష్లో విడిగా ఉంటాయి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి. చీకటిలోనూ మరణ ఛాయలో ఉన్న వారిని వెలిగించడానికి అరుణోదయ దర్శనంగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. యేసు ప్రభు కులాన్ని మార్చడానికి రాలా, యేసు ప్రభు మతాన్ని మార్చడానికి రాలా, యేసు ప్రభు ఉద్యోగాలు తీసేయడానికి రాలా, యేసు ప్రభు నీ ఇంటిని దోచుకోవడానికి రాలా, యేసు ప్రభు నీ కుటుంబాన్ని పాడు చేయడానికి రాలా. చీకటిలో ఉన్న నీ వల్ల నీ కుటుంబం పాడైపోతుంది. చీకటిలో సంచరిస్తున్న నీ వల్ల నీ జీవితం పాడైపోతుంది. చీకటిలో సంచరిస్తున్న నీ వల్ల నీ పిల్లలు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అకాల మందు పుట్టి భయంకరమైన విగ్రహారాధనలో జీవించిన నన్ను, ఆ తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాల చేత ఆకర్షించబడి ఎర్రజెండా పట్టుకొని ఖమ్మం జిల్లా అంతా తిరిగిన నన్ను, ఖమ్మం సెషన్స్ కోర్టుకు కూడా అటెంప్ట్ మర్డర్ కేసులో 2-3 కేసుల్లో హాజరైన నన్ను నా ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించాడు. నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన, మా అమ్మమ్మ మా తాతయ్య ఎప్పుడూ చెప్పని నేను ద్వేషించిన యేసుక్రీస్తు పాప ఊబిలో పడి ఉన్న నా దగ్గరకు వచ్చాడు. ఆ ఊబిలో నుంచి నన్ను పైకి లాగాడు. 1 యోహాను 1:9-10 ప్రకారం నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. తన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేశాడు. ఈ రోజున సువాసనగా నన్ను మార్చి మీ మధ్యకు పంపించి నా వెలుగును నువ్వు ప్రకటించమని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నన్ను వెలిగించాడు, నీవు అనేక మందిని వెలిగించమని పంపాడు. ప్రతిరోజు ఎక్కడికో ఒక చోటికి వెళ్ళి ఆయన నాకు ఇచ్చిన వెలుగుని ప్రకటిస్తూనే ఉన్నాను. చివరి శ్వాస వరకు ప్రకటిస్తాను. చివరి శ్వాస వరకు ప్రకటించి సమాధిలోకి వెళ్ళాలని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తీర్మానం అది. కారణం, నా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం మరెక్కడ చేసి ఉండడు. ఏ ఊర్లో అయితే పాప ఊబిలో పడిపోయి జీవించానో అదే ఊరిలో రక్షణ పొందిన 5 సంవత్సరాలకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 3 బాప్తిసం ఇచ్చే కృపను ప్రభువు నాకు అనుగ్రహించాడు. ఇస్తూ ఉంటే ప్రభు అడుగుతున్నాడు, నా వలే నిన్ను మార్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? నా ఎలవేలుపు నన్ను మార్చలేదు, నా దేవుళ్ళు నన్ను మార్చలేదు, నేను పూజించిన ఎవరు నన్ను మార్చలేదు. నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను కులదేవుడని అవమానించిన, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు చించేశానో, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వచ్చిన సేవకుల్ని ఎంతగా అవమానించానో, ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుడే నీ కొరకు నేను ప్రాణం పెట్టానని చెప్పి నా అపవిత్రమైన జీవితాన్ని కడిగి శుద్ధి చేసి ఈ రోజున మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చీకట్లో ఉన్నవారిని, మరణ ఛాయలో ఉన్నవారిని వెలిగించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి వచ్చాడు. కులాన్ని మార్చడానికి రాలా, మతాన్ని మార్చడానికి రాలా. కులం ఎక్కడికి కాకి ఎత్తుకొని పోదు, మతం ఎవరు ఎత్తుకొని పోరు. అవన్నీ వేస్ట్. అలాగని మీ కులం, మీ మతం మీ దగ్గర పెట్టేసుకోండి, మీ పేరు కూడా మార్చుకొని అవసరంలా. కానీ జీవితాన్ని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మానవుడు మరణించిన తర్వాత 2 ప్రదేశాల్లో నివాసం చేస్తాడు. ఒకటి నిత్య నరకం, ఒకటి నిత్య రాజ్యం.
లేదా ఒకటి యమలోకం, రెండోది స్వర్గం. ఏ పేరుతోనే పిలవండి, యమలోకానికి అధిపతి సాతానుగాడు, నిత్య రాజ్యానికి అధిపతి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనలో కామం లేదు, క్రోధం లేదు, మోహం లేదు, మత్సరం లేదు. ఆయనలో ముడత, మచ్చ, డాగు అట్టిది మరేది లేని పరిశుద్ధుడైన దేవుడు. యేసుక్రీస్తు చరిత్ర సుచరిత్ర. యేసుక్రీస్తు చరిత్రలో కంచు కాగడబెట్టి వెతికినా ఏ మచ్చ కనుగొనలేరు. కనుగొనాలని ప్రయత్నించిన వారు మట్టిలో కలిసిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతిని ఆయనని నమ్మి ఆరాధనకు వస్తున్న మీ హృదయంలో స్థిరపడితే చాలు, మీరు అనేకులకు సాక్షిగా బతకగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయన వెలుగైన దేవుడు కనుక నేను వెలిగాను, మీరు కూడా వెలిగారని నమ్ముతున్నాను. మీ ద్వారా అనేక మందిని వెలిగించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రం నాయన. మీరు వెలుగైన దేవుడు మా కొరకు భూమికి దిగి వచ్చారు ప్రభువా, మమ్మల్ని వెలిగించారు. మేము అనేకుల్ని వెలిగించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ చోట ఇంకా ఎవరైనా వెలుగు లేని వారుగా ఉంటే ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకొని ఒక దైవ సేవకుడిగా వారిని కూడా వెలిగించమని సంఘపక్షంగా అడుగుతున్నాను. సహాయం చేయండి నా తండ్రి. ఇది మొదలుకొని మేము అనేకుల్ని వెలిగించే మార్గంలో సాగిపోయే భాగ్యం దయచేయమని, అదే మా జీవితాల్లో నిజమైన క్రిస్మస్గా గుర్తించుటకు మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.